146వ కీర్తన మనం చదువుకున్నాం. ఇందులో 10 వచనాలు ఉన్నాయి. శీర్షికలో ఏమీ లేదు. 145 నుండి 150 వరకు అన్నింటికీ కలిపి ఒకే శీర్షిక ఉంది. ఏంటో ఆ శీర్షిక? దావీదుది అని స్తుతి కీర్తన. కనుక 145 కానీ 46 కానీ 47 కానీ 48 కానీ 49 కానీ 50 కానీ ఇవన్నీ స్తుతి కీర్తనలే. ఇవన్నీ దావీదు గారు రాసినవి మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు మనం చదువుకున్న 146వ కీర్తనలో కూడా ప్రారంభము యెహోవాను స్తుతించుడి, ముగింపులో కూడా యెహోవాను స్తుతించుడి. కీర్తన గ్రంథానికి గురించిన క్లుప్తమైన శీర్షికను మనం చూసుకొని వివరమైన ధ్యానంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథంలో 150 కీర్తనను అంశముల వారిగా ఈ రీతిగా విడగొట్టొచ్చని మనం చెప్పుకుంటున్నాం. స్తుతి ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు 146 కూడా స్తుతి కీర్తన. ఇటువంటి కీర్తనలు మొత్తం 68గా మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన రెండవ ప్రాముఖ్యమైన అంశం. ప్రార్థనా కీర్తనలు 40 ఉన్నాయి. ఇశ్రాయేలు సంవత్సరానికి 3 సార్లు ఎక్స్ప్రెస్ వాళ్ళు ఆరాధన కొరికే వెళ్ళాలి. దిశోపదేశానం 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా వెళ్ళేటప్పుడు కొండలు, లోయలు, గుట్టలు కలిగిన ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి యాత్రలో వాళ్ళు పాటుకుంటూ వెళ్తారు. ఆ యాత్ర కీర్తనలు 15 ఉన్నాయి. ఇవి మాత్రమే వరుసలో ఉన్నాయి. 120 నుంచి 134 వరకు. మిగిలినవి వరుసలో లేవని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మెస్సియాగా రాబోతున్నాడని మొదటి వాక్యంలో కానీ రెండవ వాక్యంలో కానీ రాబోతున్నాడని తెలిసే కీర్తనలు 15 ఉన్నాయి. తర్వాత అంత్యకాలంలో ఆయన రాజుగా పాలన చేస్తారని తెలిసే కీర్తనలు 8 ఉన్నాయి. దుష్టులు నీతిమంతుల యొక్క ప్రారంభము, వారి అంతాన్ని గురించిన కీర్తనలు 8 ఉన్నాయి. తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని గురించిన కీర్తనలు 4 ఉన్నాయి. కనుక అంశముల వారిగా వెలుగొట్టినప్పుడు 150 కీర్తనలు ఈ రీతిగా మనం వెలుగొట్టవచ్చు. శీర్షికలో వ్రాయబడిన దాన్ని బట్టి మనం వెలుగొడితే కీర్తన అని 77 ఇంచుకుంది, గీతము లేదా జ్ఞానమని 17 ఇంచుకి, దైవ జ్ఞానము అని 13 ఇంచుకి, అనుపద గీతము అని 6 ఇంచుకి, శీర్షికలో ఏమీ లేని 37, అవి మొత్తం 150గా మనం చూస్తున్నాం. వ్రాసిన వాళ్ళ ఆధారంగా మనం వెలుగొట్టాలనుకుంటే దావీదు గారు రాసిన కీర్తనలు స్పష్టంగా 73, ఇతర లేఖన భాగాల్లో దావీదు ఎలాగో చెబుతున్నాడు అనే దాన్ని బట్టి ఇంకో 3 కీర్తనలు 76 కీర్తనలు దావీదు గారు, కోరహు కుమారులు 12, ఆసాపు గారు 12, ఈ 3 కీర్తనలు రాసినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత సొలొమోను గారు 2 కీర్తనలు, మోషే గారు 1, యజ్రహీనుడైన యోతాను 1 కీర్తన. శీర్షికలో రాసిన వారి పేరు లేని 46 కీర్తనలు ఉన్నాయి. కానీ అన్ని కూడా దావీదు గారు రాశారని నమ్మడానికి మనకు ఆధారం కనిపిస్తుంది. మొత్తం 150 కీర్తనలు ఈ విధంగా వెలుగొట్టవచ్చు. గ్రంథములుగా వెలుగొచ్చినప్పుడు మొదటి 41 కీర్తనలు ప్రథమ గ్రంథం, 42 నుంచి 72 వరకు 31 కీర్తనలు ద్వితీయ గ్రంథం, 73 నుండి 89 వరకు 17 కీర్తనలు తృతీయ గ్రంథం, 90 నుండి 106 వరకు 12 కీర్తనలు చతుర్థ గ్రంథం, 107 నుంచి 150 కీర్తనలు పంచమ గ్రంథం. ఈ రోజు మనము చూసినటువంటి 146వ కీర్తన పంచమ గ్రంథంలో ఉంది. ముందుగా చెప్పుకున్నట్టుగా 145 నుండి 150 వరకు ఉండే కీర్తనలు శృతి కీర్తనలు అంటున్నాం. కనుక ఈరోజు మనం ధ్యానించే 146వ కీర్తన శృతి కీర్తన. ఇందులో ఎందుకు కొరకై దేవుని స్తుతించాలి అనే అంశాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. జాగ్రత్తగా చూసినప్పుడు రక్షణ కొరకు, ఆయన చేస్తున్న సహాయం కొరకు, ఆయన ఇస్తున్న విడుదల కొరకు, ఆయన కాపుదల కొరకు యెహోవాను స్తుతించాలి అనే అంశాలు కనిపిస్తున్నాయి. ప్రాముఖ్యంగా ఈ 4 అంశాలు రక్షణ, సహాయము, విడుదల, కాపుదల, వీటిని బట్టి యెహోవాను స్తుతించాలి. ఈ 146వ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. అనేక రీతులుగా వెలుగొట్టవచ్చు. 5-5గా వెలుగొట్టవచ్చు. కావాలంటే 5 3 2 2 3గా వెలుగొట్టవచ్చు. అయితే వివరంగా ధ్యానించాలంటే ప్రతి 2 వచనాలను ఒక భాగంగా వెలుగొడితే వివరమైన ధ్యానం మనకు కనిపిస్తుంది. కనుక ప్రతి 2 వచనాలు ఒక భాగమని ఈ రాత్రి వేళ మనం ధ్యానించబోతున్నాం. అందులో మొదటి 2 వచనాలు
యెహోవాకు బ్రతుకాలమంతా స్తుతించాలట. ఎప్పుడు స్తుతించాలా? బ్రతుకాలమంతా స్తుతించాలి. 3-4 వచనాల్లో రాజుల చేత కాక యెహోవా వలన రక్షణ, ఇంకా జాగ్రత్తగా యెహోవా వలననే రక్షణ అని గుర్తుంచుకోవాలి. అనేకసార్లు బైబిల్లో యెహోవా వలనే మాట్లాడు, కానీ ఎప్పుడైనా యెహోవా అన్నా యెహోవా వలనే అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ కీర్తనలో యెహోవా అని చాలాసార్లు మనకు అనిపిస్తుంది, తర్వాత మనం చూస్తాం. కనుక ఏదైనా యెహోవా వలనే. కనుక 3-4 వచనాల్లో రాజుల చేత కాక యెహోవా వలననే రక్షణ. 5-6 వచనాల్లో యెహోవా మీద ఆశ పెట్టుకున్న వారికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఆయన స్తుతించాలి. కనుక రక్షించే దేవుడు, రెండవది సహాయం చేసే దేవుడు, మూడవది 7-8 వచనాల్లో బాధపరచబడిన వారికి, బంధింపబడిన వారికి విడుదల లేదు. బాధపరచబడే వారి లోకంలో ఉన్నారు. కొన్నిసార్లు ఎవరు వారికి సాయం చేయాలి, ఆ బాధల్లోనే కుంగి నశించిపోతారు. కానీ ఈయన బాధపడుతూ వారికి సహాయం చేస్తారు. తర్వాత మనం చూస్తాం రామాచార్యుని హృదయపూర్వకంగా ఆయన ఎవరిని కూడా బాధ పెట్టేవాడు ఆడు ఎంత గొప్ప గుణం అవుతుంది. తర్వాత మనం ఆ వివరాలు మనం చూస్తాం. చివరిగా 9-10 వచనాల్లో యెహోవా యొక్క కాపుదలను బట్టి మనం ఆయన స్తుతించాలి. అందుకే ముందుగా మనము రక్షణను బట్టి, సహాయాన్ని బట్టి, విడుదలను బట్టి, కాపుదలను బట్టి మనం ఆయన స్తుతించాలని రాజు గారు 146 కీర్తనలో చెప్తున్నారు. ఇప్పుడు స్తుతించాలా? బ్రతుకు కాలమంతా స్తుతించాలి. ఇందులో ఇంకో మాట కూడా ఉంది, నా జీవిత కాలం అంతా అని కూడా ఉంది. మొదటి వచనంలో జీవితకాలం అంతా, మొదటి వచనం, రెండవ వచనంలో బ్రతుకాలం అంతా, లేదు రెండవ వచనంలోనే జీవితకాలం అంతా, బ్రతుకాలం అంతా. ఎందుకు ఆ రెండు మాటలు ఉన్నాయి? దాంట్లో తేడా ఏమైందంటే ఉంది. జీవితకాలం అంటే శరీరంలో జీవించిన కాలం. బ్రతుకుట అంటే భూలోకంలో బ్రతుకుతాము, పరలోకంలో కూడా బ్రతికేంటాం. కాబట్టి శరీరంలో జీవించిన కాలం మాత్రమే కాకుండా బ్రతుకాలం అంటే నిత్యము ఆయన చూపిస్తూ ఉండాలి. కొన్నిసార్లు మనం చూసినప్పుడు పరలోకంలో దేవుడిని దూతలు ఏం చేస్తూ ఉన్నారు, చూపిస్తున్నారంటే రేపు మీరు ఏదైనా అక్కడికి వెళ్ళినా ఆయన ఒకసారి చూస్తూనే మన నోటికి ఏ మాటలు రావు. ఆయన పరిశుభ్రతను బట్టి మహనీయుడు, ఏడుపులను ఆయన వంటి వాడు లేడు. కనుక ఆయన స్థితించడం తప్ప మనం ఒకే రాదు. చెరువులు కూడా హామ పరిస్థితులైన హమ పరిస్థితులు 2 రెట్లతో కప్పుతున్నారు. తమ నరకను కప్పేస్తున్నారు, తమ కన్నులు కప్పేస్తున్నారు. నోరు తెలిస్తే పరిశుద్ధులు 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 ఎంత గట్టిగా దేవాలయపు గడప పునాదులు అవినంతగా ఇంతకుముందు మానవత్యాన్ని మనం చూసుకుంటాం. కనుక ఈ జీవిత మట్టు మాత్రమే కాకుండా, అనగా జీవితకాలం మట్టుకే కాకుండా, జీవితకాలమే కాకుండా బ్రతుకాలమే కూడా మనం ఆయన సృష్టించాలి అని ఈ జీవితంలో నాలుగుగా చెప్పడము ప్రాముఖ్యమైన అంశముగా మనము చూడగలం. అంచేత 1-2 వచనాల్లో 9-8 వచనాలు యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఇందులో తేడా ఏమనుందా? యెహోవాను మీరు స్తుతించండి, నా ప్రాణం కూడా స్తుతిస్తుంది. సామాన్యంగా ఇది పాటలు కీర్తనలేదు. పాటలు అది ఈ రోజుల్లో ఎవరో ఒకరు పాడుతూ ఉంటారు, అందరూ చదువుతూ ఉంటారు, కానీ వాళ్ళు పాడేవాళ్ళు కూడా వీళ్ళ స్వరమే వినిపిస్తారా అని పాడుతూ ఉంటారు. కానీ దావీదు గారు మీరందరూ యెహోవాను స్తుతించండి, నేను కూడా నా ప్రాణంతో స్తుతిస్తాను. అందరూ కలిసి పాడేటప్పుడు ఇంకో జాగ్రత్త కూడా ఉంది. రమ్యత రాగం కూడా చూస్తూ ఉంటారు, నడిపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఆఫీస్ ఉంటారు, మనం మారుతూ ఉంటారు. అంత క్రమంగా ఉండదు. కనుక యెహోవాను మీరు స్తుతించండి, నా ప్రాణము స్తుతిస్తుంది. అంటే మనం అందరము కలిసి ఆయన స్తుతించాలి, అందరము కలిసి ఆయన స్తుతించాలి. అవి రమ్యంగా ఉండాలి, అవి ఘనమైనదిగా ఉండాలి. ఎందుకు? ఈయన ఘనమైన మహారాజు కనుక ఘనమైన మహారాజుకి చేయబోయే స్తుతి స్తోత్రాలు మనమందరము చేయాలా, ప్రాణముతో చేయాలి. కొన్నిసార్లు చదువుతూనే చేస్తూ ఉంటాం,
ప్రాణమంతా ఎక్కడో ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది, తలంపులన్నీ ఎక్కడో ఉంటాయి. శరీరం ఎక్కువ ఉంటుంది, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. చదువులకు మాత్రం స్థితి అట్లా కాదు. చదువుల్లో స్థితి కనిపిస్తారా, ఆంతర్యంలో స్థితి కనిపిస్తారా, ప్రాణము నుండి స్థితి రావాలి. ఆ ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఇంగ్లీష్ లో ఈ మాట బాగుంది, ఒకసారి ఆ మాట చూద్దాం. ఇంగ్లీష్ లో ఉండే మాట నేను ఎక్కడ పెట్టాను, తర్వాత పెట్టాను. మీరందరూ ప్రైజ్ చేయండి. ప్రైజ్ లాభమైతే నా ప్రాణమా నువ్వు మమ్మల్ని స్థుతించు, మీరందరూ స్థుతించండి, నేను స్థుతిస్తాను అని చెప్పడం ఎంత బాగుంది. కనుక స్థుతి అనేది అందరూ కలిసి ప్రతి ఒక్కరు తమ తమ ప్రాణముతో చేయవలసింది. చదువు నిజమే వాడతామా, కొన్నిసార్లు చదువులు వాళ్ళ వాళ్ళకి చేయాలి, కొన్నిసార్లు మన స్వరాలు వాళ్ళకి గట్టిగా చదువులు వాళ్ళే. అయినా చదువులుగా చదువులు వాళ్ళ అది హృదయంలో నుంచి రావాలా, హృదయంలో నుంచి రావాలా. స్థుతి అనేది హృదయ సంబంధమైందని మనం గుర్తుంచుకోవాలి. కేవలము చదువులకు మాత్రమే చెందింది కాదు. మరి ఎప్పుడు స్థుతించాలా అంటే 2వ వచనంలో ముందే మనం చెప్తున్నట్టుగా నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్థుతించును. ప్రభువును స్థుతించునే ముందుగా ప్రారంభించారు, కానీ ఇప్పుడు తన గురించి మాట్లాడుతున్నారు. నేనైతే నా జీవితకాలం అంతా యెహోవాను స్థుతిస్తాను. ఇందాకే చెప్తున్నా, బ్రతుకు కాలమంతా యెహోవాను నేను స్థుతిస్తాను. గాన ప్రతిగానములతో చెరువులు, సరాపులు, ఆయన సన్నిధులు, ఆయన పరిశుద్ధతలు ఏ రీతిగా గానం చేస్తా ఉన్నారో మీరు నేను కూడా బ్రతుకు కాలమంతా కీర్తిస్తాను. ఎందుకు? ఆయన అంత స్థుతికి, అంత స్తోత్రములకు పాత్రలని ఈ జీవితంలో దావిది గారు చెప్పడం మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకి జ్ఞాపకం చేస్తున్నాం, కాబట్టి నువ్వు రాజు కదా, జీవితం అంతా ఇద్దరు ఎదురుస్తే వెళ్ళాలని ప్రశ్నిస్తున్నాం. రాజైనా ఆయన మనసులో దేవుని చూసి తప్ప ఇంకేమీ లేదు. నేను ఎక్కడో విన్నాను, ఇంగ్లాండ్ మహారాణి గారు మొబైల్ రిజిస్ట్రేషన్ లక్షగా నమ్ముకున్నాను. ఆమె మందిరానికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఒకసారి మోసరిస్తున్నారు. సామాన్యంగా పిల్లలు మోసరిస్తారు, ఆమె మోసరిస్తున్నారు. పక్కన దేవుడా ఉంటారు. అయ్యో రాగము పక్కలోనే ఉన్నారా అని ఏది దూరం పోయింది. ఏ సంస్కృతిగా ఉండేది ఎందుకు పోయిందామా నన్ను గొప్ప అనుకుంటామని కాదు నా ప్రభుత్వం అప్పగిస్తున్నారు. ఆమె శాస్త్రం రాగముగారు ఎన్ని మంది అమ్మకం తీసుకుంటారు. మీరెవరు ఎవరెవరు అంటే ఆయన మీరెవరైనా మా దేవుడు ముందు మనం ఏది మన దేవుడు గొప్పవాడు. నువ్వు నేను మనం అందరం కలిసి మన జీవితకాలం ఆయన సూచించాలనుకుంటున్నాను. ఎంత గొప్పతనంతో దేవుడు ఇస్తున్నాడు. అందుకే రాడమ కాలంలో ప్రపంచమంతా కూడా చెప్పాలంటే దేవుడు అధికారులు ఆమెకు అప్పగిస్తున్నారు. అలాంటి గొప్ప భక్తిపరాలు కనుక నేను కూడా ఆయన్ని స్థుతించే సమయంలో మనల్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఎవరో అక్కడ కనబడదు. ఇందాక చెప్తున్నట్టుగా చెరువులు కూడా, శరాపులు కూడా రెక్కలతో తమను కప్పుకున్నారు. తాము కనబడాలి అని అనుకోవడం లేదు. తమ దేవుడే ముఖ్యము, ఆ దేవుడి యొక్క స్థుతియే ముఖ్యమని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కనుక ఈ రీతిగా దేవుని స్థుతించే విషయంలో అదంతా గొప్ప సంగతో. నా జీవితకాలం అంతా అంటే ఇందాక అనుకున్నాను, జీవితకాలం అనేది భూమి లేదన్నమాట. జీవించుకునే మిగిలిన కాలం అని మనం పేపర్ పత్రికలో చదువుకుంటాం. జీవించడానికి మిగిలిన కాలం, గతించిన కాలమే కాదు. మన జీవిత కాలంలో ప్రభు నమ్మకుండా ఉన్న ముందు కాలం గతించిన కాలం, మిగిలిన కాలం ప్రభు కొరకు జీవించవలసిన కాలం. కనుక జీవితం అంటే ప్రాణముతో ఈ లోకంలో ఉన్నంత కాలం. అప్పుడు నేనే సూచిస్తాను. అంత మాత్రమే కాదు, నా బ్రతుకు కాలం అంతా కూడా ఆయన సూచిస్తాను అని చెప్పాలి. నేను బ్రతుకు కాలం అంటే పరలోకములో కూడా అని చెప్తున్నాడు. పరలోకములో కూడా నేను ఆయన్ని సూచిస్తాను. కానీ నేను ఈ గొప్ప తీర్మానం చేసుకోవాలి. అంటే ఆయన సూచించాలని ఎంత గొప్ప అంశం ఉన్నదిగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. మంచిది. 3-4 వర్షాలు అంశం ఆయన ఇచ్చే రక్షణ. 3వ వచనంలో రాజుల చేతనైనా, నరుల చేతనైనా,
రక్షణ నీకు కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెలిగిపోవును, వారు మంచి పాదవులు, వారి సంకల్పం నాడే రక్షించును. ఈ 2 వచనాలు వివరంగా చూద్దాం. ఒక సంవత్సరం రాజులు చేతులైన ఈరోజు మనకి రాజు లేదు, ఒక పొందేవాళ్ళు. రాజులు లేకపోయినా రాజ్య పాలన చేసేవాళ్ళు ఉన్నారు. రాజుల్లాగా రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉన్నారు. దేశంలో అయితే ప్రెసిడెంట్ గా ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వీళ్ళు ఎవరైనా మనం రక్షిస్తారా? ఆత్మ సంబంధమైన రక్షణ అసలే లేదు. ఈ రోజు క్రైస్తవులను క్రూర హింసలు పెడతా ఉంటే ఒక్కరూ మాట్లాడలేదు. వీళ్ళెవరి ద్వారా మనకు రక్షణ కలగదు. ఈ వాట్సాప్ కొన్ని చూడడానికి భయం ఇస్తారు. విడిగా తృప్తిపడదు. ఎముకలు నిలబడుతున్నారు, బలపడుతున్నారు. వాళ్ళెవరో నేను ఫలానా తీరాలి అని పాటలేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏ నలుగురు మనం ఆశ్రయించలేదు, ఏ రాజును ఆశ్రయించలేదు. ఆయన వరను ఆశ్రయించాలంట. ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే యెహోవా వలననే అన్నది కాబట్టి యెహోవాను తప్ప ఏ రాజుని కానీ ఏ నరులను కానీ మనం ఆశ్రయించుతున్నాడు. వారిని నమ్ముకొనకుడి, వారిని నమ్ముకొనకుడి. ఎందుకు అంటే 4వ వచనంలో వారి ప్రాణము వెలిగిపోవును, వారి మంచి పాలన. ఇప్పుడు మనము టీడీపీ వాళ్ళు పరిపాలిస్తున్నారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఏ మాట్లాడారు ఇంకా మీరేమనుకోకపోతే వైఎస్ఆర్ గారు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ప్రాణం వెలిగిపోయింది, ఆయన మంచి పాలైనాడు. ఆయన సంకల్పాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజు మంచి అనిపిస్తున్నాయి. ఈరోజు అవన్నీ ఏమైనా ఆ సంకల్పాలు కూడా నేను మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడికి ఆశ్రితుడు, మన దేవుడికి ఆశ్రితుడు, మన దేవుడు కాదు. ఏ మానవుడైనా లూకాసు వార్త 12వ అధ్యాయం ఉంది. మానవుడు చిరకాలం జీవిస్తున్నాను అనుకున్నాడు. దేవుడు అనేక సంవత్సరాలకు పంపిస్తే పుట్టించుము, తినము, రాజము అనుకున్నాడు. కానీ దేవుడు అన్నారు నీ ప్రాణం ఈరోజు పోతే ఎట్లా అన్నారు అన్నమాట. కనుక ఏ రాజైనా, ఏ మంత్రులైనా, ఏ నరులైనా, ఏ మానవులైనా వారి ప్రాణం వారి ఇష్టమోలే. కనుక ఇందాక మనం చెప్తున్నట్టుగా వారి సంకల్పాలన్నీ వారితోనే నాశనం అయిపోతాయి, వారి పథకాలనే నాశనం అయిపోతాయి. కాలకున్న క్షణాలు సగం వరకే కలవబడి ఆగిపోయినాయి. నేను ఉద్యోగం చేసే దినాల్లో అందరూ అందరికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి వాళ్ళు శిలాపథకాలు నాటుతున్నారు. ఎప్పుడు నా ఇట్లా కళ్యాణ రోడ్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటారు. ఉద్యోగం మానుకొని పదార్థం లేదు, ఇప్పటికీ రాలేదు. వాళ్ళ సంకల్పాలు ఆ రోజే కనిపిస్తున్నాయి. కానీ దేవుడు వాగ్దానం చేసినవి మాత్రం తన బిడ్డలకు ఆయన ఇంటికి దాచేవాడు కాదు, లోకంలో ఇచ్చేవాడు కాదు. అందుకు 5వ వచనంలో ఏం చెప్తుంది? ఎవరికి యాకోబు దేవుడు సహాయుడై ఉండునో, ఎవరు తన దేవుడైన యెహోవాని దాచిపెట్టుకున్నో వారే ధన్యుడు, వాడు ధన్యుడు. 6వ వచనంలో ఇంకా వేరే మాట కూడా ఉంది. అయితే 6వ వచనంలో 2వ భాగంలో ఆయన ఎన్నటికీ మార్చకునేవాడు. ఇప్పుడు మంత్రులందరూ మానవత్వం మనవత్వం కానీ రోజు మాటలు చెప్తా ఉన్నారు, రోజు చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలు ఒకటే కానీ ఈయన మాట చెప్పన్నారు. కనుక మీరు నేను ఎవరి మీద మనసు పెట్టుకోవాలా? ఎవడు తన దేవుడైన యెహోవాని లాభపెట్టుకున్నో వాడే ధన్యుడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని కనిపిస్తాను ఉండేవాళ్ళ. తెలంగాణ వస్తే 2 భాగాలైతే రెండింటికి కోర్టు 2 భాగాలు నేను ఫలానా అయితే ఎదురు చూస్తూ ఉండేవాడు. అవేనే కాదు, మనుషుల మీద, గవర్నమెంట్ మీద, ప్రభుత్వాల మీద ఆశ్రయిస్తున్న వాళ్ళకు అందరితోనే ఆ ప్రభుత్వాలు వారు ఆశలు నశిస్తున్నారు. కానీ అనబిడ్డలకు తన దేవుడు యెహోవా సహాయం చేసుకుంటాడు. కనుక మీరు నేను ఎవరికి యాకోబు దేవుడు సహాయుడను అంటే సహాయం కొరకే ఆయన వేస్తున్నారు. అందుకే ముందే మనం అనుకుని చెప్తున్నాం, ఆయన సహాయాన్ని బట్టి మనం ఆయన స్థితించాలి. ఆయన సహాయం చేసే దేవుడు.
ఆయన మాట చెప్పినాడా? మాట తప్పేవాడు కాదు. ఆయన మాట తప్పనివాడు. మనుషులు తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 12-13 తెలుసుగా, మనము మాట తప్పిన వారమైనా ఆయన మాట తప్పకుండా ఉండేవారు. మనుషులు ఈరోజు మాట చెప్తున్నారు, ఆర్థిక విషయాల్లో లోటు మీద మేము చేయవచ్చానంటే నాకు చెప్తాను. ఏమయ్యా మాట చెప్తున్నామంటే అవును ఇప్పుడు వీళ్ళు కాదు నువ్వు చేస్తావులే అంటున్నారు. ఎప్పుడోసారి చేస్తావులే అంటున్నారు. ఎప్పుడు చేస్తున్నారు నిరీక్షణగా మనకి. కానీ ఈయన మాట తప్పేవాడు కాదు. మాట చెప్పినాడా నెరవేరుస్తారు. ఆయన మాటలు చాలా సర్మం 31,173 వరకు అది ఇంగ్లీష్లో ఉందని అంటున్నాం. తెలుగు బయటలో 30% తక్కువ 31,142 వర్గాలు ఉన్నాయంటున్నాం. నేను మద్దతు 5:9లో భూమి ఆకాశాలు గతిస్తే గతించవచ్చునని ఒక పొల్లు ఆయన ఒక పొల్లు కూడా తప్పదు. ఆయన చెప్పిన మాటల్లో ఆయన వాగ్దానంలో ఒక పొల్లు కూడా తప్పదు. కావాలంటే భూమి ఆకాశాలు నశించినా కావాలి ఆయన మాట తప్పేవాళ్ళు. మనం అయితే అప్పుడు చేస్తారన్నా పరిస్థితులు రాజరాజులు చేయలేదు. అవును సార్, మనం కూడా అప్పుడు ఇస్తున్నాను, ఇప్పుడు మనసు మార్చుకున్నాను. అయితే తెలుసు ఆయన మనసు మార్చుకునేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. ఎన్నడూ కూడా మాట తప్పేవాడు కాదు. కనుక ఆయన కొరికే ఎవరైతే చూడాలా ఆయన పెట్టారు. కానీ అనేక సార్లు మనం బలహీనమై రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం. ఎమ్మెల్యే మంత్రికి అకావడం జరుగుతాం. ఎంపీ గారికి పరిగెత్తుకుని పోతాం. ఆయన చేస్తారు వాళ్ళ తరమైపోతారు, వెళ్ళిపోతారు. కానీ అదే సమయం మన ప్రభుత్వం జరిగితే సహాయం ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఇంకొక ఇష్టం కూడా కొన్నంత పాత్రలున్నాను, ఆ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగును 125 కనుక ఆయన మీదనే మనం ఆశ్రయించుకోవాలి, ఆయన మీద ఆశ్రయించుకోవాలి, ఆయన మీదనే మనం గురించి ఉండాలి అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఎవరికి యాకోబు దేవుడు సహాయం ఉందో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద మనసు పెట్టుకున్న వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన ఎన్నడూ మాట్లాడుతున్న వాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలా ఇంకా ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు అదునో ఎవరికి సాయుడైతాడు? ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు సాయుడైతాడు. మన ఆశం ఆయన మీదనే ఉండాలి, మన తలంపులన్నీ ఆయన మీదనే ఉండాలి, మన దృష్టం ఆయన మీదనే ఉండాలి. కార్యసాధిక మరణించే కావాలి అని మనం ఆశించాలి. అలాగే ఆశ పెట్టుకుంటే వాడు ధన్యుడు. చాలాసార్లు చెప్తున్నాం, కీర్తన గ్రంథంలో 30 ధన్యతలు ఉన్నాయి. అందులో ఇదొక ధన్యత. 30 అంటే మనం వెళ్తున్నాం రోజు దేవుడిని ధనుకు నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అసలు ఇక అందులో ఒక ధన్యత ఏంటి? ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే ఆయన మనకు సహాయం చేసి మన సంవత్సరాన్ని ఆయన మనకి ఇచ్చే దేవుడిని మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. 6వ వచనాన్ని పూర్తిగా ఇప్పుడు మనం చూద్దాం. ఇందాక 6వ వచనంలో 2వ భాగం మాత్రమే మనం తీసుకున్నాం కదా. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు అదునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద మనసు పెట్టుకున్నాం వాడు ధన్యుడు. అది 5వ వచనం. 6వ వచనం ఎందుకు ఆయన మారుతాడంటే, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృష్టించిన వాడు. అర్థం మన కోరికలన్నీ ఏం కోరికలు? భూమి మీద ఉన్న కోరికలే మన కోరికలు కదా. లేకపోతే సముద్రం ఉండకు వాటి ఊత కోరికలు. అవి కాకపోతే మహాకాశాల్లో ఉండడానికి మనం కోరుకుంటాం కదా. ఇవన్నీ వివరానికి మన దేవుడు సమర్థుడు. ఎందుకు? భూమిని సృష్టించిన వాడు ఆయనే, సముద్రం సృష్టించిన వాడు ఆయనే, ఆకాశం అంటే పర్లోకాన్ని సృష్టించిన వాడు కూడా ఆయనే. కనుక మనకి ఇవ్వడానికి భూమి మీద ఉన్నాయా సృష్టించిన వాడు ఆయనే, తీసుకోవడానికి అధికారం ఆయనకి. సముద్రంలో ఉన్నదా సృష్టించిన వాడు ఆయనే, తీసుకోవడానికి అధికారం ఆయనకుంది. పర్లోకం ఆకాశాలు మహాకాశాలు అక్కడ ఉన్నాయా? వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. కాబట్టి ఇవ్వడానికి శక్తి ఆయన దగ్గర మాత్రమే. అదే కాదు సర్వం ఇంకా ఏమేమున్నాయి.
మానవ జ్ఞానం చాలా పరిమితున్నారు. అమెరికాలో మా పిల్లలు వెళ్ళినప్పుడు బాగా అరవై ప్రాంతానికి వెళ్ళిపోతా వాళ్ళు అక్కడ ఉన్నారు. పసిఫిక్ మహాసముద్రం ఇంట్లో చాలా చల్లగా ఉంటుంది. 2-3 కప్పుకోవడం ఉండేవాళ్ళు. పసిఫిక్ మహాసముద్రానికి వెళ్ళిపోతే కాళ్ళు పెట్టి నీళ్లు వేరుతున్నాయి. ఏమిటంటే సముద్రంలో అగ్ని పర్వతాలు ఉన్నాయి. అగ్ని పర్వతాలు ఉన్నాయి. దీని తర్వాత వాటి గురించి చూద్దామని చూస్తే సముద్రంలో ఎన్ని అగ్ని పర్వతాలు ఉన్నాయో మానవుడికి స్థితి గోచరం కాలేదు. ఎక్కడైతే అగ్ని పర్వతం ఉందో అక్కడ నీళ్ళు వేరేసి కొంచెం ఉద్దేశించాయి. కనుక మనుషులు ఆ ఉద్దేశించిన ప్రాంతాలను బట్టి ఇక్కడ అగ్ని పర్వతం ఉంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది లెక్కలిస్తారు. నచ్చాయి. మరి 30,000 అగ్ని పర్వతాలు ఏదో మరి 3 లక్షల పై దొరకలేదు. అందులో ఇన్ని అగ్ని పర్వతాలు సముద్రం కింద ఉన్నాయి అని ఇంచుమించు అంచనా వేస్తారు. కానీ ఎవరు కోసం అంటే మంచాస్తారు. అందుకు నీళ్లు కూడా వేడుకోవాలి. బ్రహ్మాండమైన చలి ప్రాంతము కలిగిన ఆదేశంలో సముద్రం మీద వేడెక్కుతాం. ఆ చిన్న పదార్థాలు పోదు అంటే సభలో కంటే నేను చల్లగా ఉన్నాయి బాగానే ఉంటున్నారు. సముద్రంలో ఏమున్నాయో మనకు తెలియదు. ఇంకా ఆకాశంలో ఏమున్నాయో మనకు తెలియదు. వీళ్ళన్నింటినీ కవ చేసిన వాడు, సర్వమును ఎదిగిన వాడు, ఎవరెవరికి ఏది కావాలో తెలిసిన, ఎవరెవరికి ఏ సహాయం ఎక్కడి నుంచి ఆయన ఆశ్రయించింది విధించిన వాడు ఆయనే. కాబట్టి పైగా ఆయన మాట్లాడేవాడు కాదు. ఇస్తానన్నాడు, చేశాడు. కనుక ఎవరికి ఆత్మప్రేమ సహాయం చేయడం 5వ వచనంలో ఎవరు ఆయన్ని రాసి పెట్టుకుంటారో వాళ్ళు ధన్యులు అయితే తప్పక వాళ్ళు కోరిక నెరవేర్చాలి. ఇవ్వడానికి సామర్థ్యం ఆయన దగ్గర ఉంది. అలాంటి గొప్ప దేవుడు ఇలా అని 5-6 వర్షాల్లో మనము తొలగిస్తున్నాం. ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రంలో దానిలో సర్వాన్ని చూపించినవాడు. మంచిది. 7వ వచనం నుంచి మరికొన్ని అంశాలు మనకు కనిపిస్తాయి. వాటిని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 7వ వచనంలో 3 భాగాలు మనకు కనిపిస్తున్నాయి. 2-3 బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చుకున్నాం. బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చుకున్నాం. 2వది ఆకలి కలిగిన వారికి ఆహారం దయచేయడం. 3వది యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయడం. మనకు 7వ వచనంలో ఆయన చేసే 3 కార్యాలు ఉన్నాయి. 7వ వచనంలో యెహోవా వృద్ధివారి కన్నులు తెరవ చేయడం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రయోగించేవాడు. 7వ వచనంలో ఆయన చేసే కార్యాలు 3. 8వ వచనంలో ఆయన చేసే కార్యాలు ఇంకా 3. 9వ వచనం యెహోవా ప్రదేశాన్ని కాపాడేవాడు. 8వదిగా ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవారు. ఇందులో 2 ఉన్నాయి. తండ్రి లేని వారిని ఆదరిస్తాడు, విధవరాలను ఆదరిస్తాడు. నిజానికి 8-9 నెంబర్ పెట్టుకోవచ్చు. అయితే నేను 20వ పెట్టాను. ఇంకోటి కూడా ఉంది. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయడం. అట్లయితే పైన చెప్పిన 8 లేదా 9 మేలు ఎవరు చేస్తాడు? ఆయన భక్తి కలిగిన వారికి చేస్తాడు. భక్తి లేని వారికి కాదు. భక్తి లేని వారు తమ మార్గాన్ని పోతా ఉంటే వాళ్ళ మార్గాలే వంకెక్కింకరైపోతాయి. కానీ భక్తి కలిగిన వారికి ఆయన మార్గాన్ని సరళం చేస్తారు. మార్గాన్ని సరళం చేస్తారు. ఆ మాట చెప్తూ 10వ వచనంలో యెహోవా నిరంతరము ఏలును నీ దేవుడు అవకర్మలైతే రాజులు చేయండి. కాబట్టి నువ్వేం చేయాలా? ప్రతికాలం అంతా ఆయన చూపించాలి. ఈ 8-9 అంశాలను ఒక్కొక్కదాన్ని వివరంగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఒకసారి మనం చూస్తే మాత్రము ఎంత బాగా నేర్చాను. లోకములో బాధపరచబడవారు ఉన్నారు. కొన్నిసార్లు మనం కూడా బాధపడుతున్నాం. ఎవరికి సహాయం దొరక బాధపడ్డాం. ఆకలి కలిగిన వారు ఉన్నారు.
మనం కూడా కొనసాగాల్సిన సందర్భాలు ఉన్నాయి. బంధించబడిన వారు మనం కూడా బంధించబడినప్పుడు గురివారు ఇది ఆత్మీయ గురికరం కావచ్చు, వారికి సంబంధించిన శరీరమైన గురికరం కావచ్చు. కొలిగిన వారు కొలుగు లేని వాళ్ళు ఎవరు లేదు, అంటే పర్సెంటేజ్ మారిపోతే ఒకసారి మనం కూడా 50% నాకు ఏం లాభం లేదంటే లేదనుకుంటా ఉంటాం. కురిగిన సందర్భంలో ఎవరు ఎవరెత్తున్నాడు? ఆయనే ఎవరెత్తున్నాడు. నీతి మంత్రుల్లో ఆయన ప్రేమిస్తారు, పరమేశ్వరులు కాపాడతారు. తండ్రి లేని వారు ఉన్నారు, విధవరాలు ఉన్నారు, దిక్కులేని వారు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. మనం కూడా కుటుంబాల్లో ఉన్నాం కనుక మన దేవుడు ఎన్ని కార్యాలు చేసేవారు. ఈ ఒక్కొక్క కార్యాన్ని బట్టి మనం ఆయన చింతిస్తారన్నమాట. దీన్ని బట్టి ఎన్ని గంటలైన మనం ధ్యానించవచ్చు. పైగా ఆయన నిరంతరము ఏదేవారు. మనకున్న ఏమిటలు ముందే చెప్తున్నాం. ఏ రాజునైనా ఏ నరునైనా నమ్ముదండి, వారు మంచి పాలవుతారు. వారి ప్రణాళికలన్నీ నాశనమైపోతాయి. కానీ ఏమి ఏమిట నిత్యం ఉండేది ఏమిట, నిరంతరము ఉండేది, తరతరములు ఉండేది. కాబట్టి ఏమన్నా మనము ఎంతైనా నమ్ముకోవచ్చు. అదే 8-9 అంశాలుగా నీతిమంతులకు అనగా భక్తి కలిగిన వారికి ఆయన చేసే మేలు ఉన్నాయి. భక్తి లేని వారికి ఆయన ఏం చేస్తారో చివరిగా 9వ వచనం చెప్తా ఉన్నారు. తీవ్రంగా వీటిని చూడడానికి ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. బాధపరచబడి వారికి 7వ వచనం 3, అందులో 3 ఒకసారి చూద్దాం. బాధపరచబడి వారికి ఆయన న్యాయం చేస్తుంది. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఆయన న్యాయం చేసేదేవు, బాధపరిచే వారికి న్యాయం చేసేదేవు. నేను ఇందా చెప్పాను విలాప వాక్యాలు 3:33లో ఆయన హృదయపూర్వకముగా ఏ నరునికి బాధ కలుగా బాధ కలుగు. మరి బాధలు కలుగుతున్నాయే, ఎందుకు కలుగుతున్నాయి? డాక్టర్ గారు హృదయపూర్వకంగా నేను ఏడు చూస్తే మీకు మొత్తం కలిగేస్తాను, కట్టి పట్టుకుంటే నీకు భయం అవుతుంది. నేను ఒకసారి ఆపరేషన్ చేసిన బయట ఉండి వింటా ఉన్నానన్నమాట. మా బంధువులు ఒకరు ఆపరేషన్ లోపడుతున్నారు. ఆ రోజులో ఇప్పుడు సౌకర్యాలు లేదు, శ్వాసలు ఏదైనా మరొకరు వినొచ్చు. ఆపరేషన్ ఏం పర్లేదు, రేపు నడిపిస్తాను, రేపు నడిపిస్తా అంటా ఉన్నానమ్మా. నిజంగా నడుస్తారా నాకు అనిపిస్తాను. రేపు నడుస్తానా, రేపు నడుస్తానా అంటారా? రేపు నడిపిస్తా వస్తుంది, రేపు మొత్తం నడిపిస్తా ఉన్నాయి దాని చేతుల్లో కాదు. ఇప్పుడేమో బాధ గెలుస్తుందా, రేపు బాధంతో పోయి రేపు నడిపిస్తాను. మనకు మన దేవుడు కూడా కొలుస్తారు. మనకు మేలు చేయవలసి వచ్చినప్పుడు తాత్కాలికంగా శాశ్వతంగా బాధ కాదు, కొద్ది కాలముగా ఆయన మనకు బాధ కలిగించేవారుగా ఉన్నారు. బాధ కలుగుతుంది. అయితే అది కూడా హృదయపూర్వకంగా బాధ కలిగించారు అని శత్రువు అనుకుంది. ఒక శత్రువు గురించి పడుతున్నాను, నేను రేపు మళ్ళీ బతుకుతాను, బతుకుతావా అని మళ్ళీ పడుతున్నాను. ఏ కాలానికి గుణం లేదు. నేను మనకు మేలు చేయాలా అనే గుణం కలిగిన వాడు. హృదయపూర్వకంగా ఆయన ఎవరికి బాధ కలిగించేవాడు కాదు. సులభంగా గుర్తుపెట్టుకున్నాను 3:3 అన్నమాట. 3:30 హృదయపూర్వకంగా ఏ నలుగురు ఆయన బాధ కలిగించేవాడు కాదు. మంచిది. ఆయన న్యాయము తీర్చేవాడు. లోకములో న్యాయం తీర్చుకోవాలని చెప్పేవాళ్ళు న్యాయాధిపతులుగా ఉండవలసిన వాళ్ళు అన్యాయస్తులు ఉన్నారు. 118 రోజులు అన్యాయస్తులైన న్యాయాధిపతులు ఒకరు ఉండేది. ఆ రోజుల్లో ఒకరే, ఈ రోజులో గల్లీ వాళ్ళు ఉన్నారు. కానీ ఏ అన్యాయస్తులైన న్యాయాధిపతి కాదు. దీనికునే పేర్లు ఒక పేరు నీతిగల న్యాయాధిపతి అయిన మన ప్రభు. ఎంత మంచి పేరు. కనుక బాధపడితేవాడు కాదు. ఎవరైనా బాధపడితే వారికి ఏం చేస్తారైనా న్యాయము తీర్చే గొప్పదే. ఈ 2 గుణాలను బట్టి మనం ఆయన చూపించాలి. స్వామి ఈ 2 హృదయపూర్వకంగా నన్ను బాధపడలేదు. కొన్ని బాధలు ఉన్నాయి, అది కొంచెం జీవితాలు శరీర సంబంధంగా అనారోగ్యం ఎంత బాగా అనిపించేది మనకి బాధలేదు. వాళ్ళు ఓదార్చుకోవడం ముందు మనకు వెళ్ళి వేస్తున్నారు. అనుకుంటే నేనే ఏడుస్తాను వాళ్ళు వేయడం అనుకుంటాను. ఒకటి దేవుడు ఆశించారు. హృదయపూర్వకంగా ఏదంటే ఆయన బాధ కలిగించేవాడు కాదు, శాశ్వతంగా బాధ కలిగించేవాడు కాదు.
ఎవరైనా బాధ కలిగించిన అన్యాయంగా ఏం చేస్తారు? న్యాయమును చేస్తుంది. కనుక మనం బాధ కలిగినప్పుడు శాశ్వతంగా నేను బాధ పెట్టేవాళ్ళ కారణమే వాక్యంలో చదువుతున్నాను. మీరు హృదయపూర్వకంగా బాధ పెట్టరు, మీరు కూడా బాధే. అందుకొరికే నేను సూచిస్తున్నానని చెప్పగలమా? అప్పుడు నేను మాట్లాడాలి కానీ చెప్పగలిగే అనుభవానికి మనం కావాలి. మీరు న్యాయం తీర్చే దేవుడు. మాకు లోకంలో న్యాయం లేదు. ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అన్యాయస్తులే పైకి వస్తున్నారు, నేను రావడం లేదు. డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ లో అన్యాయం జరుగుతున్నాయి, లేదా దేశ దేశంలో అన్యాయం జరుగుతున్నాయి. మనకు రావాల్సిన విషయంలో న్యాయం జరగడం లేదు. కానీ ఈ దేవుడు అంటే ఈ దేవుడు న్యాయము తీర్చే దేవుడు. న్యాయంగా మనకు రావాల్సిన వాటన్నిటి తీర్చే దేవుడు. వాటన్నింటి కొరకే మనం చూపించాలి. నేను ఉద్యోగం చేసే దినాల్లో ఒకసారి అందరూ కలుసుకున్న విశ్వాసం కలుసుకున్నప్పుడు ఒకసారిగా ఆలోచిస్తున్నాను. ఒక ఏ దేశం జరిగిన దేవుడు కూడా అత్యున్నతమైన దేవుడు తెచ్చుగా ఉన్నారు. నీకే కాదన్నా నాకు కూడా ఇచ్చినారు ఆయన. దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు కూడా అత్యున్నతమైన రీతిగా ఆయన హెచ్చించేది. అది మనం లెక్కేసుకుంటే అప్పుడు మనకు అర్థమైపోయింది. ఆయన అన్యాయం చేసేవాడు కాదు, న్యాయ సంబంధంగానే. అన్యాయం కాదు, మళ్ళా న్యాయ సంబంధంగానే మన బిడ్డలకు అత్యున్నతమైన ఆశీర్వాదం ఇచ్చే గొప్పది. ఒక దేశంలో కాదు, అన్నింటిలో కూడా దేంట్లోనైనా. కనుక ఆయన బిడ్డలైన మనము ఆయన హృదయపూర్వకంగా బాధపడతారు కాబట్టి మనం ఆయన సూచించాలా. రెండవదిగా ఆయన న్యాయం తీర్చేవాడు కాబట్టి మనం ఆయన సూచించాలా. పేదవచనంలోనే ఉండే రెండవ అంశం. మనం ఇందాక ప్రతి వచనంలో 3 అంశాలు నేర్చుకున్నాం కదా. రెండవ అంశం, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయండి. ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయాలి. ఈ దృష్టి మీకు అర్థమైంది. ఎవరు మీకు ముక్కలు కనిపిస్తున్నాయి, మరి క్లియర్గా లేదా కాపలు కూడా కనిపిస్తాము. ఒక చిన్నవాడికి వాళ్ళమ్మ 5 రొట్టెలు 2 చేపలు కట్టించింది. ఈ 3 రోజుల మీటింగ్ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. 3 రోజుల మీటింగ్ పోతే వాళ్ళమ్మ 5 రొట్టెలు 2 చెల్లి చేపలు పెట్టింది. 2 చెల్లి చేపలు 3 రోజులు ఏం సరిపోతాయి? అది అయితే వచ్చినప్పుడు దాని తినేసింది మొత్తంగా. ఇక మీటింగ్ రాకపోతుంది అనమాట. కానీ పిల్లవాడు వచ్చినాడు, వాక్యం ఇంటి తగ్గితే వచ్చింది. 3 రోజులు అయిపోయిన ప్రభు వీరాంతం పెట్టాడు. శిష్యులు అనుకోలేదు, శిష్యులు అనుకున్నాడు. వీళ్ళు పంపించేసిన మార్గ మధ్యంలో వీళ్ళు ఊపిపోతారే, వీళ్ళకి ఆహారం పెడతావా? వాళ్ళు పెట్టాలని తెలిపారు. అయితే వాళ్ళు మనసు ఎట్లా ఉందని చెప్పన్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు. ప్రభు ఒకరి దగ్గర ఇది ఉన్నాయి, వెళ్ళిపోమన్నారు. 2 రోజులు వీరాలను పెడితే మాత్రం వీళ్ళకి అన్నం పెట్టగలమా? అందుకే ఉన్నా మిగిలిన వాళ్ళైతే పొద్దుగుతాను పంపించేసారా, అలా పెడుతుంటాను, ఇక్కడ అది పెట్టాను అంటున్నారు. కనుక మనుషులు వారికి అన్నం పెట్టేవాళ్ళు కాదు. మనుషులు కొందరు వాళ్ళు తప్పించుకునేవాళ్ళు, కొన్నిసార్లు మనకు తెలుసుకుంటారు. కానీ ఇదేనా ఆకలి ఉండేవారు అదే మీరే ఆహారం పెట్టండి. మానేది ఏం ప్రభావ, ఏం పెట్టామా, ఎవరు పెట్టగలం? మీరే పెట్టండి. కానీ పరలోకం నుంచి ఆయన గుర్తించచ్చు కదా. అప్పుడు మీరే పెట్టండి అంటే మీ దగ్గర ఉన్నవాటితోనే పెట్టండి. చిన్నవాడు ముందుకు వచ్చినాడు, 5 లక్షలు చిన్నవాడు చిన్న చేపలను పేరు తీసుకుంటే బాగుంటుంది అంటే ప్రభువు ఇచ్చినాడు. అమలుతున్న వాటిని ఆశీర్వదించినాడు ఆయన. మనం ముందు అనుకున్నాం, భూమి అయింది, ఆకాశం అయింది, సముద్రం అయింది, అన్నీ అయింది కదా. కలుగురుగా కంటే అన్ని ఊడిపోవా పడతాయి. అదే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న వాటిని ఆశీర్వదించినాడు. వాళ్ళ శిక్షణ చేసినాడు. వీళ్ళందరూ నిర్వహిస్తున్నారు. పాపలు విరవలేదే బైబుల్ ఉంది. అని పాపం ఏం చేస్తున్నారు ఉండేది అంటే. కానీ ఆ తర్వాత తిరిగిన తర్వాత వాళ్ళందరూ తిరిగి తృప్తి పొందిన తర్వాత 12 గంపల నిండా రొట్టెలు చేపలు కూడా ఎత్తాడు. చేపలు అంటే బహుశా ఉండిందే 2.
మనం మిగిలింది కూడా బహుత్వమైన 2 కంటే ఎక్కువ మిగిలాలి. ఎంత మిగులుతాయి? 9 వాటిని నిలవలేదు, తీసుకున్నారు, వస్తా ఉన్నాయంటే. కనుక ఈ దేవుడు మన బిడ్డలకు, ప్రపంచాన్ని ఆఖరికి ఉన్న వారికి ఆహారం ఇచ్చేది. ఆయన వచ్చారు. 145వ కీర్తన చదువుతున్నప్పుడు యెహోవా అందరికీ ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ సందర్భంగా లూకా సువార్తలో మాట ఉంది, కృతజ్ఞత లేని వారి ఎవరు కూడా ఆయన ఉపకారి అని ఉన్నారంటున్నారు. కనుక దేవుడు అందరికీ ఆహారం పెట్టేవారు, అందరికీ ఆహారం పెట్టేవారు, అందరికీ ఆహారం పెట్టారు దేవుడు. కనుక ఆహారం విషయంలో సమగతమైన మనకు ఆయన వెనకంగా వేస్తారని, అన్నం పెట్టారని మనం ఎదురు అనుకోవాలి. ఇశ్రాయేలీయులు 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తే ఆకలితో చచ్చిన వాళ్ళప్పుడు లేరు. పాపం చేసి సర్పాలతో కలిసి చచ్చిన వాళ్ళు ఉన్నారు. అది వేరే. దేవుడిని విశ్వాసం ఉంచుకున్నా అరణ్య మార్గంలో తిరిగి వారి సౌమాన్ని రాలిపోయాయి. అది వేరే. కానీ ఏ ఒక్కరు కూడా ఆకలి చేత చచ్చిన వాళ్ళు లేరు, ఆకలితో చచ్చిన వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప స్టేషన్ ఇస్తారు. దేవుని సేవించే సేవకుల్లో ఆకలితో చచ్చిన వాళ్ళు ఇంతవరకు లేరంటారు. ప్రతి రైతులు ఆకలితో చచ్చిన వాళ్ళు ఉన్నారు. పొలంలో నీళ్లు రాక, సంవత్సరాలు వర్షాలు పడక, అప్పుడు వాళ్ళు తట్టుకోలేక చచ్చిన రైతులు ఉన్నారు. కానీ ప్రభు పొలంలో పనిచేసే రైతులు అనగా పనివారు ఆకలితో చచ్చిన వారు ఒక్కలేరు. హిమాలతో సంబంధం చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దుఃఖములతో గణపతి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తెలుగు లాంటి వాళ్ళు వాడుతున్న కాల్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆకలితో చనిపోయిన వాళ్ళే. కనుక దేవుడు తన బిడ్డలు అక్కడ ఎంతగా తీస్తారు, మనమే అర్థం చేసుకుని దాని కొరకే నడవాలని సూచించాలి. అందుకే బైబిల్లో ఈ దేవుడు విహారాన్ని సందేశంలో తిని తృప్తి పొందిన తర్వాత ఆయన సూచించమన్నారు. మనం ఆహారం ఇచ్చినాం స్తోత్రం స్వామి అని మనకు ముందు సూచిస్తున్నాం. కానీ రామసాలు తిరిగిన తర్వాత సరిపోయింది అని తిని తృప్తి పొంది సూచించమన్నారు. అప్పుడు గుర్తుంచుకోవాలి, స్వామి నాకు తృప్తిగా ఆహారం ఇచ్చినారు, నాకు ఆహారం ఇచ్చినారు స్తోత్రం స్వామి అని. అప్పుడు ఇద్దరికి దేవుడు ఆహారం ఇచ్చేవాడు అని గుర్తించమని ఆయన సూచించాలి. బాధపడతాడు అందుకు సూచించాలా, న్యాయం తీరుస్తాడు అందుకు సూచించాలా, ఆహారం ఇచ్చేవాడు అందుకు మనం ఆయన సూచించాలి. 2వ యెహోవా బంధింపబడిన వారిని విడిపించాడు. ఈ శరీర బంధకాలు కావచ్చు, ఆత్మీయ మానసిక బంధకాలను కావచ్చు. ఆత్మలో బంధించడానికి దురాత్మలు మానవులు బంధిస్తూ ఉంటారు. రోమని తీసుకెళ్ళి కుమారుడు దయ్యం వచ్చింది, వాడు అగ్నిలో చేసుకుపోతుంది, నీలో చేసుకుపోతుంది, వాడెప్పుడు చచ్చిపోతానని బయలుదేరుతా ఉంది. ముఖ్యంగా ఆలోచిస్తారు, ఆత్మీయ బంధకము నుండి విడిపించారు, మానసిక బంధకాలను విడిపించారు. అదే కాదు, పేతురు వ్యవహారంలో దర్శనాల్లో ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా పేతురు అపోస్తల కార్యాల్లో 12వ అధ్యాయంలో సంఖ్యలకే బంధించబడ్డప్పుడు తన దూతను పంపించి విడిపించారు. కనుక శరీర బంధకాలకు విడిపించేవారు, దురాత్మల బంధకం నుంచి విడిపించేవారు, మానసిక బంధకాలకు విడిపించేవారు, రోగము చేత బంధించబడిన దానిని విడిపించేవారు, అన్నిటి నుంచి విడుదల చేసేవారు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయవాడు, బంధించబడిన వారిని విడుదల చేయాలి. కనుక మీ జీవితంలో ఆ జీవితంలో కూడా ఏది నుంచి ఆయన విడుదల చేస్తారో వాటన్నిటి నిమిత్తమైన ఆయన సూచించారు. కొన్నిసార్లు అనవసరంగా కొన్ని చిక్కులు చెప్పుకుంటాము. అనకూడని మా తల్లి కొన్నిసార్లు చిక్కులు, చేయకూడని పనులు చేసి చిక్కులు, వేరే వాళ్ళు చేసే తప్పులకు మనము విడుదల పొందకుండా బంధించకుండా ఈ సందర్భాలు అన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించాడు. కనుక ఆయన విడుదలను బట్టి బంధకముల నుండి ఆయన విడిపించిన వాటన్నిటినీ వరుసగా 154 చేసుకొని మనం ఆయన స్తుతించాలి. భక్తులమై ఉన్నాం.
తీసుకుంటున్న ప్రభు బాగు చేస్తా ఉన్నాడు. యెహోవా వృద్ధివారి కన్నులు తెరవ చేయను. యెహోవా వృద్ధివారి కన్నులు తెరవ చేయను. 7లో ఉన్న 3 అంశాలు మనం చూస్తున్నాం. 8లో మళ్ళా 3 అంశాలు నెరవేరుతున్నాం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. రెండవది, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. మూడవది, 7లో 3, 8లో 3, 9లో 3 రాయిస్తున్నాం కదా. ఈ 8లో ఉండే 3 వివరంగా మనం చూద్దాం. యెహోవా వృద్ధివారి కన్నులు అంటే శరీర సంబంధమైన గుడితనం మనం అంటారు. ఆత్మీయ గుడితనం, మనోనేత్రాలు గుడితనం కలిగిన వారు ఉన్నారు. శరీర సంబంధంగా కూడా గుడితనం కలిగిన వారు ఉన్నారు. ఇస్రాయేల్ దేశం విచిత్రమైన దేశం. నీరు తక్కువ, ధూళి దుమ్ము రాళ్ళు వేసుకున్నారు. ఈ ధూళి దుమ్ము ద్వారా వాళ్ళు చాలా మంది శరీర సంబంధం గుడితనం వస్తున్నారు. చాలా శరీర సంబంధమైన గుడితనం. ప్రయాణాలు కష్టపడుతున్నాము. 100 లక్షల దిగాల వేడి మమ్మలాంటి వేడి తెచ్చుకునే వాళ్ళు అన్నమాట. మనకు వాళ్ళకి చదువు తేడా ఉండదు. అట్మాస్ఫియర్ నేను పోయేటప్పుడు ఇస్రాయేల్ దేశానికి చదువుకుంటాను. మొదలు వస్తా ఉందన్నమాట. 100 టెంపరేచర్ ఉంటుంది. వేడి మీద కూడా వాళ్ళ కన్నులు చాలా అభివృద్ధి అనుకోండి. ఈ రోజులో మనకు ఆగస్టు లేకపోతే ఇవన్నీ మనకున్నాయి కాబట్టి వాళ్ళ కన్ను ప్రొడక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఆ రోజులు అవన్నీ ఏది లేదు కనుక వాళ్ళు చాలా మందికి దృష్టి ఉంటుంది. కానీ వారి కన్నులు కలవలు చేస్తారు. మోసే కన్నులకు ఏమైంది? 120 ఏళ్ళున్నా వాళ్ళని దృష్టి మాంద్యం లేకుండా ఉన్నారు. ఎక్కడున్నారు? 40 ఏళ్ళ నుంచి రాజుతూ ఉంటారు. తర్వాత 40 ఏళ్ళు గొర్రెలు కాస్తుంటారని ఉన్నారు. తర్వాత 40 ఏళ్ళు అరణ్యంలో నడిపించుకుంటూ ఎండలకు వర్షాలకు నడుచుకుంటూ కష్టాల్లో ఇరుకుల్లో నిందల్లో అందరిలో అవమానంలో మానసికంగా ఖండితం రావాల్సింది. కానీ అయితే దేవుడు ఆయన కన్నులను కాపాడు. సరే, ఆత్మీయత్వాన్ని కూడా దాన్ని మనం మనోనేత్రమన్నానే దాన్ని కూడా బాగు చేస్తారు. వాళ్ళు దేవుడిని రుజుపరుచుకోవడానికి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డు వారి కన్నులు తెరిచాడు. వారికి ఆశ్చర్యం. లోకము పుట్టినది మొదలుకొని ఇది ఎప్పుడైనా జరిగిందా అని వాడే ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు బాగు చేసేవారు ఆయన పాపకాలు నాకు తెలియదా? ఆపేయడం కాలం చేస్తారా? ఆయన ఎవరనుకున్నారు మీరు అని వాడే వాళ్ళని తెలియపరుస్తున్నారు. అంటే దేవుడు పుట్టుకున్న వారి కన్నులు తెరుచున్నారు. చేశారు కాదు. ఒకసారి ఒక గుడివారు వచ్చారు, ఒకసారి ఇద్దరు వచ్చినారు. ఇద్దరు వచ్చినా బాగు చేసినారు, ఒకరు వచ్చినా బాగు చేసినారు. 4 కుమారుగా మమ్మల్ని కరుణించారు. ఏం కావాలి? మనకు దృష్టి కావాలి. వచ్చినారు బాగు చేస్తారు. కనుక ఆయన దైవత్వమును నిరూపించుకోవడానికి శరీర సంబంధమైన గుడ్డివారి కన్నులు తెరిచారు. అదే సమయంలో ఆత్మీయ మనోనేత్రాలు కూడా తెరిచాయి. మనకి దేవుని మనం స్థుతించవలసినప్పుడు మన కన్నులను ఆయన తెరిచేందుకు స్థుతించాలి. ఒకరు ఈ రోజు మనకు ఈ గాజులు అవి పరికరాలు ఇచ్చినారే దీనిపైన స్థుతించాలి. ఇలాంటి వైద్య జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడే. అందుకే కన్నస్త్రాలు కూడా వృద్ధాప్యంలో మనం చదవగలుగుతా ఉన్నాం, ఏమేమో చూడగలుగుతాం. కానీ వీటన్నింటిని బట్టి ఆయన స్థుతించాలి. కొద్దిగుడ్డి వాడి కన్నులు ఆయన ముట్టి బాగు చేశారు. ఆయన చేతులప్పటికీ బాగు చేసిన చేతులే. ఆయన చేతులు ధర్మదేశం చేతులే, ఆడే చేతులు కాదు, మూసివేసే చేతులు కాదు. అన్నారు, గర్వపడము అన్నారు. అంతే. ఆయన మాటలో శక్తులు, ఆయన చేతుల్లో శక్తులు. వీటన్నిటిని బట్టి మనం ఆయన్ని సృష్టించవలసిన వారుగా ఉన్నామనే సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. 7వ వచనం ఇంకోటి, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ముందే మనం చెప్తున్నాం, కృంగుదల అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది.
కాకపోతే పర్సెంటేజ్ నాకు అంతే అన్నమాట. ఎక్కువ క్రీముల్లోకి ఎదిగిన వాళ్ళు వరకు మాట్లాడు అదే దిగాలు ఉంటారు. వాళ్ళు దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది, తలంపులన్నీ ఎక్కడ ఉంటారు. పరిస్థితులు బట్టి కొన్నిసార్లు ప్రతి వారికి క్రీములను కలుగుతుంది. కొన్నిసార్లు మనం అనుకున్నాం దావీదు గారి కీర్తన గ్రంథంలోనే 12 పర్యాయములు పాము క్రింగినట్టుగా రాశారు. 76 కీర్తనలు రాశారు కానీ ఆ 76 కీర్తనలోనే 12 పర్యాయాలు నేను క్రింగినప్పుడు అన్నారు. ఒకసారి నా ఆత్మనాలో క్రింగినప్పుడు అన్నారు, నా ప్రాణమాలో క్రింగినప్పుడు అన్నారు. ఈ ముందు కీర్తనలో 143, 42 ఆ మాత్రం మనకి కనిపిస్తారు. నేను క్రింగినప్పుడు నా పనికి నీకే తెలుసు అని కూడా అన్నారు. దావీదు గారైనా దావీదు గారు మాత్రమే కాదు, పౌర కుమారుడు కూడా నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు. 42వ కీర్తన 43 మాట్లాడినారు వాళ్ళు. పౌర కుమారుడు అయ్యారు. ఆసాపు కూడా 10 కీర్తనలు ఆయనలో తాను కృంగే సందర్భాల గురించి ప్రస్తావిస్తా ఉన్నారు. కనుక 100 కీర్తనలు రాసిన ఈ ముగ్గురు కూడా తాము కృంగినామన్నారు. అతనికి కృంగుదలనేది ప్రతి మానవునికి కూడా ఉంటుంది. అది పర్సెంటేజ్ వేరియేషన్ అర్థం చేసుకోవాలి. మొదటి కొన్నిసార్లు పరిస్థితులు విచలిస్తున్నప్పుడు నా కాదు కాదు అయిపోయింది, నా పని అయిపోయింది, ఏమో ఈ రోజు రేమో నేను అని కూడా అనుకుంటా ఉంటాం. కానీ ఈ దేవుడు ఎవరు? యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగిన వాడిని తెలుగు ప్రాంతం మార్చుకుంటాం. దీన్ని కొంచెం మార్చి పడిపోయిన వాడెవరిని లేపేవాడు నేనే ప్రభువా అని పాటాడారు మన వాళ్ళు. కృంగిలో పడిపోయిన వారందరినీ లేపేవాడే. కనుక మనలో ఎవరికైనా కృంగిలో స్థితులు ఉంటాయి. దేవుడు ఆత్మచేత నిజమచ్చే కారణం అన్నీ ఉంటాయి. ఎవరి మనస్సు యాకోబు దేవుడి మీద ఆనుకోవడం అని అనుకున్నాను అదే అన్నమాట. ఎవరు యెహోవా మీద ఆశిస్తారు వారందరికీ సహాయం చేస్తారు, ధన్యులుగా చేస్తారు, కృంగుదల తీసివేస్తారు. మీ కృంగుదల తీసివేయడానికి భూమి ఆకాశాల్లో కానీ సముద్రంలో కానీ ఎక్కడెక్కడ ఏమున్నా వారంతటి చెప్పించాలి ఇస్తారు. ఎంత గొప్ప దేవుడు వస్తున్నారు. అందుకే దేవుడు కృంగిన వారిని లేవనెత్తున్నారు. మన జీవితంలో మనం కృంగిన సందర్భాలు మనం గుర్తొస్తారంటారు. ఆయన లేవనెత్తిన సందర్భాలు జ్ఞాపకం చేసుకుని దాన్ని కూడా శుద్ధించడంలోకి అంతా నగలిస్తూ ఉన్నారు. ఇప్పుడప్పుడు కృంగినాము, ఇప్పుడు ఆయన లేవనెత్తున్నాడు గుర్తు చేసుకుని వాటిని బట్టి మనం ఆయన శుద్ధించబద్దులమైనాం. చివరిగా 7వ వచనంలో యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మనం భక్తిలో లాభపడుతున్నామే. ఎవరికి మేలని ఎవరి పట్ల ఆయన ప్రేమ చూస్తారంటే నీతిమంతులుగా తీసుకున్నాం. అంటే యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. కనుక మనం ప్రేమించాలి. ఎవరైనా ఉన్నారో లోపలికి ఉన్నారు. ప్రేమ గురించి మాకు చాలా ఉన్నాయి. బైబిల్లో శాస్త్రీయమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. 8:33. అదే యోహాను సువార్త 13:1. అక్కడ 3:1 మారుతుంది, ఇక్కడ 3:1 మారుతాయి. ప్రభు తన వారిని ప్రేమించాలి, అంతము వరకు ప్రేమించాలి. అక్కడేమో శాశ్వతమైన ప్రేమ, ఇదేమో అంతము వరకు ఉండే ప్రేమ. యోహాను పద్ధతి చేస్తే ప్రభు తన వారిని ప్రేమించాడు, ప్రాణము చేశాడు. ప్రేమగా ఎందులో మనము తెలుసుకుంటున్నాము. యోహాను పత్రికలో 4:8 మనము దేవుని ప్రేమిస్తున్నాయి కాదు, అవనే మనల్ని మనమైతే నువ్వు అంతమంది ప్రేమించగలన్నా, నువ్వు మనిషి ప్రశ్న ఎదుర్కోగా అనే ప్రశ్నలో బయలుదేరుతున్నా. ఆయన ప్రేమించలేదు, ఆయన ప్రేమించలేదు, మనం ప్రేమించలేదు పర్లేదు అనుకుంటాను. నేను ఈరోజు కాదు, మనము దేవుని ప్రేమించుకొని కాదు, అదే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఇందులో ప్రేమ ఉన్నది, ఎందులో ఆయన ప్రేమించేవాడు. కనుక మన జీవితంలో రక్షణ మొదలుకొని ఏ విషయాల్లో ప్రేమించారో అవన్నీ రక్షగా విశ్లేసుకొని వాటన్నిటి బట్టి యెహోవాను స్తుతించబడుతున్నారు.
కాబట్టి 7వ వచనంలో 3 అంశాలు చూస్తున్నాము. అయితే ఆ 3 2 మళ్ళా మనకు కనిపిస్తున్నాయి. 8వ వచనంలో 3 అంశాలు చూస్తున్నాము. ఎన్ని మనం సృజించే అంశాలు ఉన్నాయో అర్థం చేసుకుంటాము. ఇప్పుడు 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనంలో కూడా మనకు 2 లేక 3 అంశాలు కనిపిస్తాయి. 9వ వచనంలో యెహోవా పరదేశంలో కాపాడువారు, రెండవది ఆయన తండ్రి లేని వారిని, మూడవది విధవరాలను ఆదరించేవారు. నేను ఈ మాట సందర్భంగా పరదేశి, విధవరాలు అంటే మనకి ఎప్పుడు రూపు గుర్తొస్తుంది. రూపు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందని నా మనస్సుకు తట్టింది. రూపు 1:14 ఓర్పా సంగత ఓర్పా మళ్ళా ఉంటాను. రూపు 2వ అధ్యాయంలో పరదేశిగా మోయాబు పొలంలో చేరిపోయింది. కోయివారు మీద ఉంచుకున్న 10 ఈమె మోయాబు దేశంలో నయంతో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలు. అయితే ఆమె ఉంటా ఉంది. ఆమె సాగిలతో తలవంచుకొని ఏమి కలిసి పరదేశులైన నాయకులు లక్ష్యం ఉంటున్నారు. మోయాబు ప్రభువుని తీసుకొచ్చి ముందున్నారు కదా, కనుక పరదేశీ యందు లక్ష్యం ఉంచేవారు. యెహోవా పరదేశీ యందు లక్ష్యం ఉంచేవారు. నా యందు లక్ష్యం ఉంచున్నట్లుగా నీ కర్రాక్షలు ఎందుకు కలిగింది అంటే ఆయన అంటున్నాడు బోయదు, నీ తెలివికి మరణమైన తర్వాత అంటే నువ్వు విభవరాలు పరదేశంలో లక్ష్యం ఉంచుతారు. ఆయన విభవరాల పట్ల కూడా లక్ష్యం ఉంచుతారు. మనకే చనిపోయారంటే బైబుల్లో లేదు, కానీ వీళ్ళ నాయకుడు కూడా చచ్చిపోయాడు వెళ్తున్నా ఉన్నారు. పిల్లలు దూరదేశంలో చచ్చిపోవాలి సమానం ఉన్నారు. కనుక అన్ని వేడి వారితో కూడా మనం ఆయన పోతాం. అట్లయితే మనం ముందు చెప్పుకున్న మాట ఏమి, యెహోవా పరదేశంలో కాపాడువాడు, అన్ని లేని వారిని ఆదరించేవారు, విధవరాలను ఆదరించేవారు. ఎంత గొప్పలేదు. రూపు జీవితంలో ఈ 3 మనం చూడగా ఎంతగా ఆదరించినాడు, ఎంతగా కాపాడినాడు, ఎంతగా ఆదరించాడంటే ఆ యెహోవా ఈ లోకంలో కుమారుడుగా పుట్టాలనుకున్నాడు. ఎవరి గర్భాన్ని ఎన్నుకున్నాడు? ఈ రూపము గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఎంత ఆదరణ! రూపముని నడిపినది ఆ రోజు గుర్తిస్తుంటే ఎంతగా ఆదరించబడింది. నా గర్భంలో ఉన్న తండ్రి, నా గర్భంలో యెహోవా, నేను పరదేశిగా ఉన్నప్పుడు ఆదరించినావే, కాపాడినావే, విధవాగా ఉన్నప్పుడు కాపాడినావే, నాకు ఆహారం ఇచ్చినావే, మంటపోతే భర్తనిచ్చినావే, కుమారుడు ఇచ్చినావే. ఇప్పుడు ఆ కుమారుల్లో నీవు ఒక కుమారుడుగా ఉండాలనుకుంటున్నావా? మత్తయి వార్తలు యేసు వంశాలు చేసినప్పుడు చాలా మంది ప్రేమికులు లేదు. అయితే ఈమె పేరు చేస్తున్నాడు దేవుడు. ఈమెతో నా వంశాలలో ఈ పేరు చేర్చడానికి ఇష్టపడ్డాడు. కనుక అన్ని వారిని పరదేశంలో విధవరాలను ఆయన ఎంతగా జీవించేవాడో మనం అర్థం చేసుకుంటాము. చివరిగా భక్తి మార్గమైన మంచి మార్గం అయితే రూట్ అంటే రూట్తో పాటు మరొక గుర్తొస్తాను. ఎవరు? ఓర్పా. ఓర్పా భక్తి కలిగినా భక్తి లేదా? ఓర్పాకు భక్తి లేదు. 1:14 ఇద్దరు ఏడుస్తా ఉంటే, రూట్ ఏడుస్తా ఉంటే ఓర్పా గురించి మనకు ఒక వ్యక్తిలో ఏడుస్తుంది. ఏమింటి మరి వృధా చంద్రబా రూట్ ఏడుస్తా ఉంటే ఏం కూడా ఏడుస్తా ఉంది. కానీ ఈమె హృదయంలో ఏడుపులేదు. ఎంతకాలం నాకు వస్తారు, నేను పోతానంటే శుభ్రంగా అంతా ముగిలేదు. దాన్ని రూపు ఆమెను హత్తుంది. ఇంకా ఓ పాత్ర బైబిల్లో లేదు, ప్రపంచంలో లేదు. కనుక ఓర్పా ఎవరు? దేవుని ఎందుకు భయభక్తి లేదు. మోటాముల్లా సర్దుకొని గాడి వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాము. ఆమె రూపు మాత్రం నేను పోనొస్తా, నీ దేవుడే నా దేవుడు. ఏ దేవుని నువ్వు భయభక్తులు కలిగినావో నేను ఆ దేవుడు నీవే భయభక్తులు కలిగిస్తాను. నీకనే రాగా మరణము తప్ప
మరి ఏమైనా నిన్ను ఏం చేస్తే యెహోవా నా కీడు చేసిన అనుకుంటాను. నీవు మెచ్చుకునే చోటే నేను మెచ్చుకుంటాను, నీవు పాతుపెట్టబడే చోటే నేను పాతుపెట్టబడతాను అనే రూపు తీర్మానం. ఆయన ఓర్ప భక్తిహీనురాలుగా వెళ్ళిపోయింది. అందుకే 9వ చివరిలో భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయండి. అలాగే ఓర్ప జీవించబడినట్టు కానీ, ఓర్ప ఆశ్రయించబడి కానీ, ఓర్ప వంశం భూలోకం రీతింది కానీ ఎక్కడ దూరం అది వంకర మార్గం లాగనైతే. మరి రూపు వంశం ఈ రోజు కూడా భూలోకంలో ఉంది, వాస్తవికకాలం భూలోకంలో ఉంటుంది. 10వ వచనంలో మనం చదువుతున్నామే, అది రూపు వంశమే. 10వ వచనం 10వ వచనం యెహోవా నిరంతరము ఏలును. ఎవరి యేసుక్రీస్తు యెహోవా ఆయన రూపు వంశంలో వచ్చిన మాట. మరి రూపు వంశము నిరంతరము నిలిచింది. నీ దేవుడు కర్మలైతో రాజ్యము చేయము. రూపు వంశము తరతరాలుగా రాజ్యం చేస్తాము. రూపులందు ఓడేశాను, ఓడేది ఎస్ఐను, ఎస్ఐ రాజైన కావిడిను, కావిడి సొలొమోనును, సొలొమోను రెహబామును, అది ఆశ యెహోషాపాతు కొత్తగా వినోదం రాదు. అందులో నుంచి వచ్చిన వారు ప్రభు అయిన తీసుకువారు ఆయన తరములన్నిటను నిరంతరము రాజ్యము చేశారు. కనుక వినోదాలైన రూటు తల్లి వేడనుకున్నాయి కదా, ఏమే రూటు అనుభవించిన రూటు దేవుడు భయభక్తులు కలిగితే ఎంతగా జీవించబడింది. భయభక్తులు లేని ఓర్ప తన మార్గం ఎంత వంకరగా అయిపోయి అదృష్టలాగా వేసేలో మనం చూస్తున్నాం. కనుక చివరిలో ఈ మాట యెహోవా నిరంతరము తరములైతే రాజ్యం చేశాడు. కాబట్టి దావీదు గారు ఏమంటున్నారు, నేను బ్రతుకాలం అంతా నా దేవుని కీర్తిస్తాను, నా జీవితకాలం అంతా యెహోవాను పూజించను అంటూ చివరిలో కొన్న మాట మనం ముందే వెళ్తున్నాం. యెహోవాను మీరు కూడా స్తుతించండి అని ముగిస్తున్నారు. ప్రారంభంలో నేను స్తుతించడానికి ప్రారంభించాను. 5వ వచనం 2వ లైన్ నుండి 10వ వచనం చివరి దాకా తాను ఎందుకు స్తుతిస్తున్నారో చెప్పాను. మన వాస్తవం యెహోవాను మీరు కూడా మీకు అన్నిటిని బట్టి స్తుతించండి అని చెప్పి ముగిస్తున్నాను. కనుక మీరు నేను కూడా మనం చెప్పుకునే కారణాలన్నిటినీ వరుసగా పెట్టి ఏదైతే రాష్ట్రాలు కావాలంటే ఒక్కొక్క అంశాన్ని ముందు తీసుకుని ఆయన స్తుతించబద్ధమైన అలా జీవించడానికి ప్రభుత్వ నమోదైన కృపను మనందరి పట్ల విస్తరం చేయలేక